బిగ్ బాస్ సెకండ్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఫస్ట్ డే చూసినట్లయితే ఊహించని విధంగా అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందుకి నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంత ఆల్రెడీ ఆడియన్స్ యొక్క ఓటింగ్ నడుస్తుంది, అటు అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి పడుతుంటుంది జనరల్గా. కానీ ఈసారి ఫస్ట్ టైము నామినేషన్స్లోకి వచ్చినటువంటి భరణి గారి ఓటింగు ఈ స్థాయిలో పడుతుందని అసలు అనుకోలేదు. అంటే ఒక దశలో అనుకుంటే అటు చూస్తే ఆయనకి ప్లస్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏకదాటిగా ఆయన మీద దాడి చేయడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. దానివల్ల భరణి గారికి దాదాపు 50% ఒక 10,000 మెంబర్స్ కనుక ఓటింగ్ వేసినట్లయితే దాంట్లో 5,000 భరణి గారికే ఓటింగ్ ఉంటుంది. 1,00,000 మంది వేస్తే 50,000. ఆ విధంగా భరణి గారికి 48 to 52 ఆ మధ్యలో ఓటింగ్ అయితే జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ అంత ఓటింగ్ జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో భరణి గారు ఊహించని రీతిలో దూసుకెళ్తుండు. ఆయన ఇక నాకు తెలిసి లాస్ట్ టైం లాగానే జరిగేలా ఉంది. భరణి గారు ముందుకైతే వెళ్తున్నారు. ఇక ఆయన్ని ఈ స్థాయిలో ఓటింగ్ నడిచి ఆయన టాస్కులలో కనుక ఏమాత్రం పాజిటివ్గా ఆయన ఫిజికల్ కూడా ఫిట్గా ఉన్నాడు కాబట్టి టాస్కుల్లో కూడా ప్లస్ అయితే ఇక ఆయన ఆపడం కష్టం. ఓటింగ్ ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే మళ్ళీ పక్కకు తప్పుకోవాలంటే ఈయన ఎంతో బ్యాడ్ చేసి ఉంటాయి కానీ వాళ్ళు పక్కకు మూవ్ కాదు, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి భరణి గారికి నెంబర్ 1 ఏక్ అంటే ఆ స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది. నెంబర్ 1 ప్లేస్లో భరణి గారి ఓటింగ్ ఉంది. తర్వాతకి సెకండ్ ప్లేస్లో చూస్తే లాస్ట్ వీక్ కూడా చూసినాం, అదే రకంగా సుమన్ శెట్టి గారికి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ వచ్చేసరికల్లా ఎంతో కొంత సంజన గారి వల్ల సుమన్ శెట్టి గారు కొంచెం ఆయన వాయిస్ వినగలుగుతున్నాం, ఆయన ఏం మాట్లాడతారా ఏంట్రా అనేది అయితే వినగలుగుతున్నాం. సుమన్ శెట్టి గారిది లాస్ట్ వీక్ కూడా సెకండ్ ప్లేస్లో ఉంది, ఈసారి కూడా సెకండ్ ప్లేస్లో ఆయన ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక థర్డ్ ప్లేస్ కనుక చూసినట్లయితే మాస్క్ మ్యాన్ మరి నెగిటివా పాజిటివా ఏదో ఒకటి, మొత్తానికి ఆయనకు కూడా ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి కూడా థర్డ్ ప్లేస్లో ఓటింగ్ అయితే నడుస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ కనుక చూసినట్లయితే మనీష్ మర్యాద ఓటింగ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక లాస్ట్ ఉన్నటువంటి ప్రియా గారు అండ్ ఫ్లోరా గారు డేమాన్ పవన్ది ఫోర్త్ ప్లేస్లో ఓటింగ్ నడుస్తుంది. లాస్ట్ 3 ప్లేస్లో మాత్రం పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు, వాళ్ళు ఒకటే సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి ప్రియా, మనీష్ మర్యాద అండ్ ఫ్లోరా వీళ్ళ ముగ్గురు ఓటింగ్ అయితే ఒకటే పర్సంటేజ్ తోటి ఆల్మోస్ట్ ఒకటే పర్సెంటేజ్ మీద వాళ్ళ ముగ్గురు ఉన్నారు. డెమాన్ పవన్ వీళ్ళకంటే కొంచెం బెటర్గా ముందుకున్నారు కాబట్టి ఆయన 4th ప్లేస్లో ఓటింగ్ అయితే నడుస్తుంది. అతను మిస్టర్ కూల్గా అవసరమైనప్పుడు పాయింట్స్ చెప్తున్నాడు. మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా అటు అగ్ని పరీక్ష కావచ్చు, ఇటు నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత కూడా కావచ్చు ఆయన అనవసరంగా చేశారేమో ఇట్లాంటి కొంత పాజిటివ్ అయితే డెమాన్ పవన్ తెచ్చుకుండు. కాబట్టి టాస్కుల్లో కనుక ఇతని పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటే ఇంకా ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. డెమాన్ పవన్కి నామినేషన్స్లోకి రావడమే చాలా ప్లస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది సెకండ్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ కనుక చూసినట్లయితే ఈ విధంగా అయితే ఓటింగ్ సర్లీ ఉంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.